ఈ డైరీ నాదే. మీరా? మరి ఆల్బర్ట్ మోనా ఆ డైరీ మొత్తం చదివారా? చదివినందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వైజాగ్ నుంచి కేరళ దాకా వచ్చాం. కేరళ. ఈ లొకేషన్ చాలా బాగుంది కదూ, ప్రశాంతంగా హాయిగా ఉంది. ఊరుకండి సార్, కొత్త పెళ్ళం తెచ్చి మొగుడు ఏడుస్తుంటే శోభనంగా డెకరేషన్ బాగుందనంట మీలో. అదే కదా సార్ మాడుతున్నాం. అక్కడ చెట్టు కనబడుతుంది చూడండి. ఆ చెట్టుకి ఒక జంట ఉరేసుకొని చచ్చిపోయింది. దారిని పోయే వాళ్ళకి అవి దెయ్యాలే కనబడుతూ ఉంటాయి. అడుగు అక్కడ ఉన్నాడు. అంటే మీరు పుస్తకాలనే కాదు బయట కూడా భయపెడతారా? మేడమ్మ, ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అకస్మాత్తుగా శ్మశానంలో మారేసరికి భయపడ్డారు చూసారా? ప్రేమ, భయం, ద్వేషం ఇవన్నీ మన ఎమోషన్స్ అయ్యా. నీళ్ళు అంటే నాకు భయం, వాళ్ళకి ఆనందం. మన ఎమోషన్స్ అన్నీ మన ఎక్స్పీరియన్సెస్ మీదే ఆధారపడి ఉంటాయి. దెయ్యం కూడా ఒక ఎమోషన్. నేను దెయ్యాన్ని చూశాను, దెయ్యం నన్ను అటాక్ చేసింది అనే 100 మంది మీద నేను రీసెర్చ్ చేశానయ్యా. దెయ్యం అనేది లేదు, మన భయమే మన దెయ్యం. భయం తలుపు తట్టినప్పుడు ధైర్యం తలుపు తీస్తే ఎదురుగా ఏమీ ఉండదు. ఈ భయమే దెయ్యమే అటాక్ చేస్తుంది. ఇదే నేను ఈ రచనలో చెప్పదలుచుకుంది. అంటే అది మీ రచన? ఎస్, ఏం డౌట్ లేదు. ఇవే మాటలు ఈ డైరీలో రాసాడు. ఆల్బర్ట్ మోనా ఈ డైరీ అన్ని కల్పితాలు. ఈ నవలని డైరీ రూపంలో రాశాను. మరి ఆ పెయింటింగ్ ఏంటండి? పెయింటింగా? అదేనండి మాయా. మాయా, ఆ అమ్మాయిని ఒక జాతరలో చూశాను. అమ్మాయి అందంగా ఉంటుంది కదా, అవును, అందుకని నేనే పెయింటింగ్ వేశాను. కవర్ పేజ్ మీద బాగుంటుందని. కవర్ పేజ్ బాగుంటుందని మీరు గీశారు, ఇక్కడ మాకు పేజ్ జరిగింది. అది ఇంకా పబ్లిష్ చేయలేదు కదా సార్? లేదు. మీకు దండం పెడితే చేయకండి సార్, జనం చేస్తారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓ, ఇట్స్ ఓకే. వస్తాం. నువ్వు భద్రా అబ్బాయి. ఎక్కడికి? అత్తారింటికే. మర్డర్ చేసావు, మర్చిపోయావా? ఓహో, మేము కావాలని చేసామా? అయినా మాకు తెలుసు బయటికి ఎలా రావాలో. నువ్వు చాలా ముదురులా ఉన్నావురా. మా నాన్న నాకన్నా ముదురు. నీకు మీ నాన్నకి బెండి తెస్తా పద. హలో, మ్యాటర్ కొలిక్కొచ్చింది. మీరు ఆ హౌస్ సీజ్ చేసి స్టేషన్కి వెళ్ళిపోండి. మనోళ్ళందరూ ఛాయ్ తాగడానికి వెళ్ళారు సార్. రాగానే బయలుదేరి వచ్చేస్తాం. మరి నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా సార్, పుస్తకం చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పుస్తకమా? ఏ పుస్తకం? డైరీ 2001. డైరీ 2001? డైరీ 2001? అది కూడా నేనే రాశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చదవమనండి. సచ్చి ఊరుకుంటారు.